పిఠాపురం కూటమి అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ ఖరారు కావడంతో వైసీపీ అధిష్టానం అలర్ట్ అయింది. మండలానికి ఒక్క ఇన్ఛార్జి చొప్పున నియమించింది. పిఠాపురం మండలం బాధ్యతలను ఎంపీ మిథున్ రెడ్డికి అప్పగించింది. కొత్తపల్లి మండలానికి మంత్రి దాడిశెట్టి రాజాను నియమించింది. గొల్లప్రోలు మండలం బాధ్యతలను మాజీ మంత్రి కన్నబాబు చూసుకోనున్నారు. ఇక నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గాన్ని వైసీపీ వైపు తిప్పుకునేందుకు ముద్రగడ పద్మనాభం రంగంలోకి దిగారు. నియోజకవర్గానికి ప్రత్యేక ఇన్ఛార్జిగా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని నియమించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పవన్ను ఓడించడమే లక్ష్యంగా వైసీపీ పావులు కదుపుతోంది. ఇప్పటికే వైసీపీ ఇన్ఛార్జీలు రంగంలోకి దిగారు. కొత్తపల్లి మండలంలో మత్స్యకారులతో దాడిశెట్టి రాజా చర్చలు జరుపుతున్నారు. కాపు నాయకులతో ముద్రగడ పద్మనాభం సమావేశమవుతున్నారు. ఇక పిఠాపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి స్ట్రాటజీలకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ రాజేష్ లైవ్లో ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. రాజేష్, చెప్పండి, ఏం జరుగుతుంది? వైసీపీ స్ట్రాటజీ ఏమిటి? థ్యాంక్ యూ. ఏమన్నా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను ఎట్టి పరిస్థితుల్లో పిఠాపురంలో ఓడించి తరాలని చెప్పి వైసీపీ టార్గెట్గా పెట్టుకుందని చెప్పుకోవాలి. ఇంచుమించుగా వైనాట్ 175 కూడా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ సీట్ మీదే వైసీపీ ప్రత్యేక దృష్టి పెట్టదని చెప్పాలి. ఎందుకంటే గతంలో కూడా అక్కడ ఎన్నికల రిటర్నింగ్ అధికారి నియమించేటప్పుడు కూడా పవన్ కళ్యాణ్ జనసేన వైసీపీకి అనుకూలమైన ఆఫీసర్ని అక్కడ నియమించారని చెప్పారు. దాంతోపాటు ఇటీవల ట్రాన్స్ఫర్లో కారణంగా జాయింట్ కలెక్టర్ని కూడా మార్చారు. వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా వైసీపీకి సపోర్ట్ చేస్తారని చెప్పి వాళ్ళంతా వైసీపీ నుంచి అయితే ఆ వాదనలు అయితే వినిపిస్తున్నాయి. ఖచ్చితంగా మాత్రం పిఠాపురంపై వైసీపీ ప్రత్యేక దృష్టి పెట్టిందని ఖచ్చితంగా చెప్పాలి. ఎందుకంటే దాంతోపాటు పిఠాపురంలో కేవలం పవన్ కళ్యాణ్ విడించడానికి వైసీపీ మొత్తం అధికార యంత్రాంగం మొత్తం కూడా అది మొత్తం అధికార వాళ్ళంతా నేతలంతా కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టని చెప్పాలి. పిఠాపురం కాన్స్టిట్యున్సీలో ఉన్న 3 మండలాల్లో కొత్తపల్లి వచ్చేసరికి పక్కనే ఉన్న మంత్రి దాడిశెట్టి రాజాకు, అలాగే పిఠాపురానికి ఏమో ఉభయ గోదావరి జిల్లాల వైసీపీ ఇన్ఛార్జ్ కోఆర్డినేటర్ మిథున్ రెడ్డి, అలాగే గొల్లపురులకు సంబంధించి మాజీ మంత్రి కుర్తల కన్నబాబు, వీళ్ళ ముగ్గురిని కూడా ఎట్టి పరిస్థితుల్లో అక్కడ ఏ మండలంలోనూ కూడా పవన్ కళ్యాణ్కు ఓటు పడకుండా చేయాలని చెప్పి ప్రత్యేక ఇన్ఛార్జిగా నియమించినట్టు తెలుస్తోంది. వీళ్ళతో పాటు ఇటీవల వైసీపీలో చేరిన కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కూడా ప్రత్యేకించి పిఠాపురం మీద పనిచేయాలని చెప్పి ఆ పార్టీ అధిష్టించినట్లుగా తెలుస్తోంది. ఈ నలుగురు కూడా ప్రస్తుతానికి మాత్రం పిఠాపురంపై దృష్టికి వేశారు. దీంతో భాగంగానే గత 2 రోజుల క్రితం ముద్రగడ పద్మనాభం పిఠాపురం మండలంలోని ఒక ఇంటికి వెళ్ళి మొత్తం అందరితో భేటీ అయినట్టు తెలుస్తుంది. దాంతోపాటు మంత్రి దాడిశెట్టి రాజా కూడా నిన్నగాక మొన్న కొత్తపల్లి మండలంలోనే ఒక గ్రామానికి వెళ్ళి ఆ మత్స్యకారులతో భేటీ అయ్యారు. ఎందుకంటే అదే కమ్యూనిటీ చెందిన కాబట్టి ఆ మత్స్యకారులతో భేటీ అయ్యారు. ఇందులో భాగంగానే ఈ పిఠాపురం కాన్స్టిట్యూన్సీకి సంబంధించి 3 మండలాలకు 3 ఇన్ఛార్జీలు నియమించడంతో పాటు ముద్రగడ పద్మనాభాన్ని కూడా దీనిపై ఈ పిఠాపురం కాన్స్టిట్యూన్సీపై దృష్టి కేంద్రీకరించమని చెప్పారు. దీనికి తోడు మరొకటి ఏంటంటే ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి పిఠాపురంలో చేయాల్సిన ఆర్థిక సంబంధమైన కార్యకలాపాలకు సంబంధించి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికు ఇన్ఛార్జిగా చెప్పినట్లుగా బాధ్యతలు అప్పగించి తెలుస్తుంది. ఇందులో భాగంగానే ఇటీవల ఆయన చలమలసిన తునులతో కూడా భేటీ అయ్యారని తెలుస్తుంది. ఏది ఏమైనా పిఠాపురం నియోజకవర్గంలో ఎట్టి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ని గెలవనివ్వకూడదనే దృష్టితో వైసీపీ మాత్రం చాలా సీరియస్గా పనిచేస్తుందని చెప్పాలి. మరోవైపు వర్మ కూడా మాజీ ఎమ్మెల్యే వర్మ కూటమి నుంచి స్పష్టమైన హామీ రావడంతో, ఎందుకంటే ఒకవేళ టీడీపీ కూటమి అధికారంలోకి వస్తే మొదటి దశలోనే ఎమ్మెల్సీ సీట్ కేటాయిస్తామని చెప్పడంతో వర్మ అనుచరులంతా కూడా ఒకసారిగా యూటర్న్ తీసుకున్న పరిస్థితి. మొదట్లో వర్మకు సీట్ ఇవ్వకపోవడంతో అలిగిన అనుచరగణం అంతా కూడా చంద్రబాబు మాటతో మళ్ళీ యూటర్న్ తీసుకుందని చెప్పాలి. ఖచ్చితంగా పిఠాపురం కాన్స్టిట్యున్సీ నుంచి పవన్ కళ్యాణ్ను అత్యధిక మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిపించుకుని కూటమికి అప్పచెప్తానని చెప్పి వర్మ చాలా స్పష్టంగా చెప్పారు. ఇందులో భాగంగానే వర్మ సాధారణంగానే అక్కడ బలంగా ఉన్న వ్యక్తి. ఈ నేపథ్యంలో ఈ రోజు కూడా వైసీపీ నుంచి 30 మంది సీనియర్ నేతలు మరి కాసేపట్లో తాడేపల్లిలో పవన్ కళ్యాణ్ ఇంటి దగ్గర వద్ద జనసేన పార్టీలో చేరబోతున్నారు. దీనికి సంబంధించి ప్రస్తుత ఎమ్మెల్యే పెండుందరబాబుకు సంబంధించిన కీలకమైన అనుచరులందరూ కూడా ఈరోజు జనసేన పార్టీ కండువా కప్పుకున్నట్లుగా తెలిసింది. మరి ఇప్పటికీ విజయవాడలో ఉన్నారు. వీళ్ళందరూ కూడా తంగిళ్ళ ఉదయ్ శ్రీనివాస్ యాదవ్ ఎవరైతే పిఠాపురం ఇన్ఛార్జ్ ఉన్నారో వారి ఆధ్వర్యంలో మరి కాసేపట్లో సాయంత్రం 6 గంటల ప్రాంతంలో జనసేన తీర్థం పుచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ కావచ్చు, తెలుగుదేశం పార్టీ కావచ్చు, భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా మాత్రం కూటమిలో
భాగంగానే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇక్కడి నుంచి ఖచ్చితంగా అసెంబ్లీకి తీసుకెళ్లాలని ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆ కూటమి ఎంత బలంగా పనిచేస్తున్న నేపథ్యంలో ఇటు వైసీపీ కూడా వైసీపీ సీనియర్ నేతలు 3 మంత్రులను కావడంతో పాటు మొదటి పద్మనాభాన్ని కూడా ఖచ్చితంగా పిఠాపురం మీద కాన్సన్ట్రేషన్ చేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా పవన్ కళ్యాణ్ని అక్కడి నుంచి గెలవకుండా ఉండేందుకైతే మాత్రం ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఏది ఏమైనా పిఠాపురంలో మాత్రం ప్రస్తుతం రాజకీయ వాతావరణం వేడెక్కిందని చెప్పాలి. 4-5 రోజుల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం వస్తారని, ఇక్కడ మత్స్యకారులతో మాట్లాడతారని, ప్రత్యేకంగా భేటీ అవుతారని కూడా చెప్తున్నారు. దాంతోపాటు పిఠాపురం సరిహద్దు ప్రాంతంలోనే ఒక హెలిప్యాడ్ కూడా వేశారు. అంటే ఒకవేళ భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ పార్టీ కార్యక్రమాల కోసం మంగళగిరి వెళ్ళదొచ్చినా ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చే రకంగా ప్రత్యేక ప్రైవేట్ స్థలం సేకరించి అక్కడ హెలిప్యాడ్ కూడా ఏర్పాటు చేస్తారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ తన గెలుపునకు కావాల్సిన ఆ వనరులన్నీ కూడా, ఆయుధాలన్నీ కూడా సమకూర్చుకుంటున్న తరుణంలో అటు వైసీపీ నుంచి కూడా పవన్ కళ్యాణ్ దాడి ఢీకొట్టేందుకు, అతన్ని ఓడించేందుకు రకరకాల మార్గాలు ఎంచుకున్నారని చెప్పాలి. ప్రస్తుతానికి మాత్రం ఇక్కడ ఎటువంటి రాజకీయ పరిస్థితులు లేవు. మరి కాసేపట్లో కొద్ది రోజుల్లో 2-3 రోజుల్లో ఈ రాజకీయ వాతావరణం మరింత, అంటే ఎన్నికల వేడి ఇంకా ప్రస్తుతం నామినేషన్ కావచ్చు, నోటిఫికేషన్ కాస్త దూరం ఉండడంతో 60 రోజుల సుమారు ఉండడంతో ప్రస్తుతం అయితే ప్రస్తుతం మాత్రం జనసేన పార్టీ కావచ్చు, తెలుగుదేశం పార్టీ కావచ్చు, వైసీపీ నుంచి వచ్చే పార్టీ కార్యకర్తలు కావచ్చు, నేతలను చేర్చుకునే క్రమంలో ముందుకు సాగుతోంది. ఏది ఏమైనా కానీ తన వ్యూహం చాలా పకడ్బందీగా పన్ని ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ని ఇక్కడి నుంచి అసెంబ్లీ పంపే యోచనలో కూటమి ఉందని చెప్పలేమన్నారు. రైట్, థ్యాంక్ యూ రాజేష్.